కూలీ రెట్ల జీవోను సివిల్ సప్లైస్ కార్పొరేషన్స్ హమాలీ విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ పద్మానగర్లోని సివిల్ సప్లైస్ గోదాంల వద్ద హమాలీ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి మరి వెంకటస్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీ కార్మికుల కూలీ రెట్ల విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించవలసిన అవసరం ఉందన్నారు. గతంలో అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వంకు కమిషనర్కు మొరపెట్టుకున్నామని, దీంతో రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాలను పిలిచి ప్రభుత్వం చర్చలు జరిపిందని, అయితే గతంలో ఇస్తున్న 26 రూపాయలకు అదనంగా 3 రూపాయలు పెంచి మొత్తం 29 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఒప్పుకున్న జీవోను వెంటనే విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. 3 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు జీవో విడుదల చేయలేదన్నారు. వెంటనే ప్రభుత్వం పెంచిన కూలీ రేట్ల జీవోను విడుదల చేసి ఒప్పందం జరిగిన నాటి నుంచి కొత్త రేట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులు చేస్తున్న సమ్మె ప్రజలకు వ్యతిరేకం కాదని, వారి యొక్క సమస్యల పరిష్కారం కొరకే సమ్మె చేస్తున్నారే తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టాలని కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగానే వ్యవహరిస్తే రైతు వ్యవసాయ కూలీల కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కటికరెడ్డి, బుచ్చన్న యాదవ్, టేకమల్ల సమ్మయ్య, సివిల్ సప్లై హమాలీస్ కార్పొరేషన్ హమాలీ నాయకులు అంజయ్య, రాజయ్య, ఏ మల్లయ్య, శ్రీధర్, కనకయ్య, రాజమల్లు, లక్ష్మి, గడ్డి లక్ష్మయ్య, హమాలీ కార్మికులు పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కానీ నేటి వరకు అవగాహన కల్పించుకోవడంలో యంత్రాంగం పైన నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడంలో అమలు చేయడంలో వైఫల్యం చెందింది. ఈనాడు సివిల్ సప్లై హమాలీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 4000 మంది పైచిలకు నేటి నుండి నిరాహార దీక్ష 2025 సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రారంభమైంది. అది ఎందుకు చేస్తున్నారు? ఈ నూతన సంవత్సరంలో మొదటి రోజే సమ్మెకు దిగాల్సిన అవసరం ఏమొచ్చింది? గతంలో ఈ యొక్క హమాలీ కార్మికులకు 26 రూపాయలు ఎగుమతి దిగుమతికి ఉండేది. 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అగ్రిమెంటుకు మరి దానికి పెంచాలని చెప్పి అనేక నెలలుగా పోరాటం చేస్తే 4 నెలల క్రితం సివిల్ సప్లై కమిషనర్ తర్వాత ఏఐటీసీ నాయకులు మధ్య జరిగినటువంటి ఒప్పందంలో 4 నెలల్లో 29 రూపాయలు 26 నుంచి 29 రూపాయలు పెంచితే నేటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం జియో విడుదల చేయకుండా పెంచినటువంటి 29 రూపాయలను అమలు చేయకుండా ఇంత తాత్సారం, ఇంత నిర్లక్ష్యం కార్మికులు, కర్షకుల పట్ల, పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని